వెల్కమ్ టు అభి టీవీ. ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. దాన్ని చూసి నీటిలోకి వెళ్లిపోవాలనుకుంది తాబేలు. కాని ఇంతలో నక్క దాన్ని చూసి వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది. పైన డొప్ప గట్టిగా తగిలింది. తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది. ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకుని ఉన్నది. ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటపెట్టింది. అయ్యో నక్క బావ, నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంసమైనా తినలేవు అంది తాబేలు. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నా అక్క బావ నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను. మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో, వెంటనే మెత్తబడ్డతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా. తాబేలు మాటలు నమ్మి అన్నట్టుగానే తల ఊపింది. తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొప్పిపెట్టింది. కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ, నేను పూర్తిగా నాను, కాని నువ్వు కాలు పెట్టిన చోట నాన్న లేదు అన్నది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.